పొద్దుగలనే చేనులకు తోలుకొచ్చిండు. ఇంటికాడ ఏం పని లేదని రేపు బతుకమ్మ పండుగ పెట్టుకొని ఇలా నీళ్ళు కట్టడానికి తీసుకొచ్చిండు. కర్రేగా అయితే ఇవరకే ఉన్నది కర్రేగా, మళ్ళీ కర్రేగా అయితే అంటున్నావు. మా దోస్తు వాళ్ళు అందరూ ఫేషియల్ చేయించుకుంటే నేను కూడా ఫేషియల్ చేయించుకున్నా. ఏం లాభం? ఎండకాయంత కర్రేగా అవుతున్నా. నీళ్ళు కట్టడానికి తోలుకొచ్చినావు పొద్దుగల. అయితే అది పంట పండితే మత్తుగా ఫేషియల్ చేయించుకోవచ్చు. రేపే పండుగ ఇవాళ ఫేషియల్కి తోలుకొస్తావా? కట్టు కనీసం టవలన్నా తెచ్చుకొని ఇవ్వలేవు. చేనులకైతే రమ్మన్నావు. చూడు ఫ్రెండ్స్, నీళ్ళు కట్టమని అన్న నీటి మందు కొడుతుంది ఇక్కడ. నీళ్ళు కట్టమంటే కొడతా ఉంది, తిరుగుతా ఉంది నా మీదికి. ఎట్ట కడుతుందో చూడుది. ఆకలి అవుతుందంటే ఇంటికన్నా తోలుకపోతలేవు. ఇంతసేపు అవుతుంది. మా దోస్తులేమో మంచి తెల్లగా బతుకమ్మలు ఎత్తుకొని పోతే నేనేమో కర్రెగా అయ్యి బతుకమ్మ ఎత్తుకొని పోతా. పువ్వు ఎప్పుడు తయారు చేసుకోవాలి, ఎప్పుడు తయారు కావాలి? ఒక్కొక్కటి వారికే గంట అవుతుంది. ఎండలో చేస్తాయి ఇక. మందు కొట్ట అత్త అన్నావు, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు కడదామని అన్నావు. మందు కొట్ట అచ్చుడే కదా, ఓ 4 బిందెలు మొత్తా అని అనుకున్నా. ఫేషియల్ చేయించుకొని ఏం లాభం? 500 బొక్క.